4వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద ఆగి ఉన్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏసీ బోగీలో M1, B7, B6 బోగీలు మంటలకు ఆహుతవుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బా నుంచి తిరుమల వెళ్లాల్సిన రైలు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం వచ్చి ఇక్కడి నుంచి ఈ రోజు మధ్యాహ్నం తిరుమల వెళ్లాల్సిన రైలు 4వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద ఆగి ఉన్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏసీ బోగీలో M1, B7, B6 బోగీలు మంటలకు ఆహుతవుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఆగి ఉన్న రైలుకు దగ్ధమవడానికి గల కారణాలేంటి? మార్నింగ్ జ్యోతి, ఏదైతే కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం మెయిన్ రైల్వే స్టేషన్ గా చెప్పుకున్నటువంటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో తిరుమల ఎక్స్ప్రెస్ లో మంటలు వ్యాపించాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఈ రోజు ప్రతిరోజు కూడా కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ గా అంటే 27487 నెంబర్ తోటి ఈ బండి తిరుమల వెళ్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో ఉన్నటువంటి కోర్బా ఎక్స్ప్రెస్ అది మధ్యాహ్నం 2:30కి తిరుమల వెళ్లాల్సి ఉన్నటువంటి ట్రైన్. ఈ ట్రైన్ లో ఏదైతే M1, B7, B6 బోగీలు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ప్రధానంగా ఏసీ కోచ్లు కావడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో రైల్వే అధికారులు స్పష్టం చేస్తారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఉదయం 10:30కి వైజాగ్ చేర్చుకున్న ఈ రైల్లో ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా కిందకి దిగిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రయాణికులకు మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. అందరినీ కూడా వెంటనే దింపివేయడం, మరోవైపు ఆ ప్లాట్ఫామ్ ఏదైతే 4, 3 ఈ 2 ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బయటికి పంపించేయడంతో పెద్ద ముప్పై తప్పిందని చెప్పాలి. అయితే భారీగా ఆస్తి నష్టం, మొత్తం 3 బోగీలకు ఈ మంటలు వ్యాప్తి చెందడం. మరోవైపు ఏదైతే పక్కన ఉన్నటువంటి E5 కావచ్చు, మరోవైపు M2 కావచ్చు, వీటికి కూడాను స్వల్పంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో మొత్తం ప్రధానంగా 3 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. వెంటనే రైల్వే అగ్నిమాపక సిబ్బంది యువటాటను అక్కడికి చేరుకుని మంటలను కూడా కంట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే దట్టమైనటువంటి పొగలు ఏదైతే మొత్తం రైల్వే స్టేషన్ వ్యాప్తంగా దట్టమైనటువంటి పొగలు అలంకున్న పరిస్థితి స్పష్టంగా మనం విజువల్స్ తో చూడొచ్చు. అయితే ఇటువంటి ప్రాణ నష్టం కలగకపోవడంతో అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మరోవైపు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యి రైల్వే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, RPF అదేవిధంగా GRP బలగాలందరూ కూడా ప్రయాణికులందరినీ కూడా సేఫ్ గా ఉంచడంతో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలుస్తుంది. జ్యోతి, అయితే కిరణ్, ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారుల వెర్షన్ ఏంటి, ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగానే సాధారణంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఇటీవల కాలంలో ఎక్కువగా ఫైర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ ఏదైతే ఏసీ కంపార్ట్మెంట్ లో కొంతవరకు ఇబ్బందులు టెక్నికల్ ఆస్పెక్ట్ లో మనం చూసుకున్నట్టయితే సాంకేతిక లోపాల కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా ఇప్పటికీ అధికారులు ఒక అంచనాకు వేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా జరిగినటువంటి సంఘర్షణ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా ఏసీలకు సంబంధించి ప్రత్యేకంగా టెక్నీషియన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు, టెక్నికల్ ఆస్పెక్ట్ లోనే ఈ ప్రాబ్లం సంభవించింది తప్ప ఇంకెటువంటి ఇబ్బంది లేదని చెప్పి. అయితే వెంటనే వాళ్ళ అధికారులందరూ కూడా స్పందించడంతో ముఖ్యంగా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండడంతో
ఈ ప్రమాదం నుంచి పూర్తి స్థాయిలో అందరినీ కూడా రక్షించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రైలు పూర్తిగా దగ్ధం కాకుండా కాపాడడంలో కూడా అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో చొరవ తీసుకున్నారని చెప్పొచ్చు జ్యోతి. ఇక స్టేషన్ లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి ఎంత సమయం తీసుకునే పరిస్థితి ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా పొగలు వ్యాపించి ఉన్నాయి. మనకు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో పొగలు దట్టంగా అలుముకోవడంతో కొంతవరకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే మొత్తం విశాఖపట్నంలో 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 8 ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి మధ్య ప్లాట్ఫామ్ ఏదైతే 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉందో ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో మిగిలిన అన్ని ప్లాట్ఫామ్ల వరకు కూడా ఈ పొగలు వ్యాప్తంతో మొత్తం అందరినీ ప్రయాణికులందరినీ కూడా బయటికి పంపించారు అధికారులు ఇప్పటికే. అయితే ఇది పూర్తిగా కంట్రోల్ కావడానికి ఇంకో మరో 2-3 అవర్స్ పట్టే అవకాశం ఉంటుంది. ఇక తిరుమల ట్రైన్ ఏదైతే తిరుపతి వెళ్లాల్సిన ట్రైన్ ఉందో ఈ ట్రైన్ ఈ బోగిలను పూర్తిగా దగ్గర బోగిలను తొలగించి వేరే బోగిలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు జ్యోతి. అంటే ఇప్పుడు తిరుమలకి వెళ్ళే ట్రైన్తో పాటు ఇతర ట్రైన్స్ రాకపోకల విషయంలో ఏమైనా మార్పులు ఉన్నాయా? సిచ్యువేషన్ ఈ విధంగా ఉండడంతో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? వాస్తవంగా అయితే ఆ ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ప్రధానంగా మనం 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి మరి కాసేపట్లో అంటే 12:30 ఆ ప్రాంతంలో 1 గంట దాదాపుగా ఆ సమయంలో చెన్నై నుంచి హౌరా వెళ్లే ఎక్స్ప్రెస్ మెయిల్ ఏదైతే ఉందో అది 1 గంటకి ఇక్కడ విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా హౌరా నుంచి చెన్నై వెళ్ళేటువంటి మెయిల్ 2 మెయిల్లు కూడా ఈక్వల్ టైం ఇంచుమించుగా 1/2 గంట 20 నిమిషాల తేడాలో 2 కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 3, 4 నెంబర్ ప్లాట్ఫామ్ కి వచ్చే అవకాశం అయితే ఉంది. వాటికైతే కొంత ఆలస్యం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏదైతే అవుటర్ లైన్ ఉందో ఈ దుబాటి నుంచి వచ్చేటువంటి ప్రాంతంలో కాసేపు నిలిపివేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వాటిని తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం రైళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక అరగంట గంట వ్యవధిలో లేట్ గా అయినా సరే రన్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే తిరుమలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని చెప్పి ఏవైతే 3 అగ్నికి ఆవుతాయో ఫైర్ కి లోన్ అయ్యాయో ఈ 3 బోగీలను తప్పించి వాటి స్థానంలో వేరే బోగీలను ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు జ్యోతి. అంటే కిరణ్, ఈ ఘటన గారు మనం చూసినట్లయితే ఇవి మెయింటెనెన్స్ లో లోపాల్లో భాగంగా ఇటువంటివి తలెత్తుతున్నాయి అని అనుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే అప్పటికప్పుడు ఏసీ బోగీలను ఎప్పుడప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత రైల్వే అధికారులకి పైనే ఉంటుంది. కాబట్టి వీటి లోపాలు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది అక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో చాలా రైళ్లకు ఇలాంటి సాంకేతిక లోపాలు రావడంతో ఈ పరిస్థితులు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఏసీ కోచెస్ తోటి ఇటువంటి ప్రమాదాలు జరగడంతో చాలా చోట్ల కొన్ని రైళ్లు ఇలా దగ్ధానికి గురి కావడం, మరో ఈ ప్రమాదాలు సంభవించడం, ఈ పరిస్థితుల్లో ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తి నష్టం కూడా సంభవించిన పరిస్థితులు గతంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఇదే మొట్టమొదటి రైలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఆగి ఉన్నటువంటి ట్రైన్ ఇలా ప్రమాదానికి గురి కావడం అనేది ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు రన్నింగ్ లో జరిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోజు విశాఖపట్నంలో జరిగినటువంటి రైలు విషయం చూస్తే ఆగి ఉన్న రైలు ఖచ్చితంగా అగ్నికి ఆహుతైంది, ఫైర్ ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం టెక్నికల్ ఆస్పెక్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా చెప్పొచ్చు జ్యోతి. ఇక ఈ విషయాల్లో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి సెంట్రల్ రైల్వే దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడంలో మరిన్ని ఛాన్సెస్ తీసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా జ్యోతి, సాంకేతిక సమస్యలు అనేవి ఏ ఒక్కరు కూడా ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఇటువైపు నుంచి ఎటువంటి విపత్తులు జరుగుతాయంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. అయితే వీటిని కొంతవరకు నివారించేందుకు తగినటువంటి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రైల్వే అధికార యంత్రాంగం మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు అలసత్వం వహించకుండా ఉండాల్సిన బాధ్యత అంతైనా అధికారుల మీద ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ట్రైన్స్ ని చెక్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బోగీలు ఎప్పటికప్పుడు వీటిని చెక్ చేయాల్సిన పరిస్థితి. అయితే వాస్తవంగా ఒక ప్రాంతం ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వెళ్ళేటప్పుడు రైళ్లన్నింటిని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేయడం అనేది అధికారులు పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ సాంకేతిక సమస్యలు అనేది సాధారణంగా తలెత్తుంటాయి జ్యోతి. ఇకపోతే జరిగిన ఈ ప్రమాదం మీద ప్రయాణికులు ఎలా స్పందిస్తున్నారు? ప్రయాణికులు అయితే ఊహించిన విధంగా ఈ హఠాత్ పరిణామానికి ఒకసారిగా కంగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉన్నట్టుండి ఒకసారిగా ఈ మంటలు వ్యాప్తి చెందడంతో వాళ్ళు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకసారిగా మంటలన్నీ కూడా ఎగసిపడడంతో ఏమైందో ఏంటో అనేటువంటి భయాందోళన వాళ్ళందరూ ఉన్న పరిస్థితి. అయితే ప్రయాణికులందరినీ వెంటనే తక్షణ అలర్ట్ చేయడంతో అధికారులు అదే విధంగా జీఆర్పీ సిబ్బంది మరోవైపు ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా అందరూ అలర్ట్ చేయడంతో ఎవరికి కూడా ఏ ప్రమాదం తలెత్తలేదు. అంతవరకు కొంతవరకు అందరూ సేఫ్ గానే ఉన్నారు. మరో పక్క మనం చూసుకున్నట్లయితే ప్రయాణికులు ఈ ఊహించిన పరిణామం నేపథ్యంలో ఏం జరుగుతుందో కొంచెం కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి కనిపించింది జ్యోతి. ఇక ప్రమాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా స్పందించడం కానీ వీటి మీద ఏమైనా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ జరిగిందా? ప్రస్తుతానికైతే ఇంతవరకు ఏం లేదు. ఎందుకంటే ఇది భారీ విపత్తు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కొంతవరకు అయితే మాత్రం టెక్నికల్ గా జరిగిన ఇష్యూ కాబట్టి ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. పైగా
ఆగి ఉన్న రైల్లో ఈ పరిస్థితి తలెత్తింది కాబట్టి దీని వరకు కూడా ఎవరు ఇంతవరకు స్పందించలేదు, అధికారులు కానీ పూర్తి స్థాయిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ. అయితే మరి కాసేపట్లో స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రైల్వే శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే మరోవైపు మనం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి కావచ్చు, సహాయ మంత్రి కావచ్చు, వీళ్ళు అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం, మరింత కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సరిపడే అంత ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు పైప్ సరిపడే అంత ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు పైప్ సరిపడే అంత ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు పైప్